ప్రైజ్ లార్డ్. లాస్ట్ వీడియోలో ఏదైనా సాంగ్కి ఓన్ కార్డ్స్ ఎలా ప్లే చేయాలి, కరెక్ట్గా ఆ టైమ్స్లోనే ఎలా మీరు ప్లే చేస్తారు, కార్డ్స్ కరెక్ట్గా చేస్తారు అని అడిగారు. మరి మెలోడీ ఫార్మేషన్ లేదా మనము ఫార్ములా బేస్డ్గా లేదా ఆ టైంకి ఎలాగ కార్డ్స్ ప్లే చేయాలి అనేది లాస్ట్ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా చూసాము. సో ఈ వీడియోలో ఏదైనా సాంగ్కి బీజిఎం ఎలా ప్లే చేయాలి అని మీరు కామెంట్ చేశారు. సో బీజిఎం ఎలా ప్లే చేయాలి, ఎగ్జాంపుల్కి నేను కృతజ్ఞతతో స్తుతి పాడేదా డి మేజర్ స్కేల్లో వస్తుంది. సో 4/4 రిథమ్ ప్యాటర్న్. లెఫ్ట్ సైడ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఏదైనా మీకు తెలిసిన సాంగ్ కానీ తెలియని సాంగ్ కానీ మీరు జస్ట్ ఒక 3 కార్డ్స్ మీరు చూస్ చేసుకోవాలి. నేను లెఫ్ట్ సైడ్లో డి మేజర్, బి మైనర్, జీ అండ్ ఏ బేసిక్గా వాడే ఈ కార్డ్సే. బట్ దీంతో కూడా మీరు ఈ మైనర్ వాడచ్చు, ఎఫ్ షార్ప్ మేజర్ వాడచ్చు, సమ్టైమ్స్ జీ మైనర్ కూడా వాడచ్చు. సో ఈ కార్డ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మనం ప్లే చేద్దాము ఈ వీడియోలో. పల్లవి సాంగ్ పాడేశారు, ఇంకా పల్లవికి తర్వాత బీజిఎం ప్లే చేసే టైం. సో మీరు బీజిఎం ఒక 4 బార్స్ లేదా 2 బార్స్ లేదా 5-6 బార్స్ మీరు ప్లే చేసిన తర్వాత చరణానికి సింగర్కి టైం ఇవ్వాలి. సో బీజిఎం పార్ట్ ఎలా ప్లే చేస్తారు, ఎగ్జాంపుల్కి నేను ఒక 2 బార్స్ ప్లే చేస్తాను, 2 or 4 బార్స్, 2 బార్స్ సపరేట్గా, 2 బార్స్ ఒక ఇన్స్ట్రుమెంట్తో, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్తో ప్లే చేస్తాను. చూద్దాం ఎలా ప్లే చేయాలని. అలా కూడా ఏం చేయొచ్చు. సో ఇది మీరు ఎగ్జాంపుల్కి స్టార్టింగ్లో డి దగ్గర తీసుకున్నారంటే లెఫ్ట్ సైడ్లో డి కార్డ్ ఇవ్వండి. ఇక్కడ మీరు బి మైనర్, లాస్ట్ టైం మీరు కార్డ్స్ స్ట్రాటజీ విన్నారు కదా, సేమ్ అలాగనే బి మైనర్ అని ఇవ్వచ్చు, జీ మేజర్ అని ఇవ్వచ్చు, ఏ మేజర్ లేదా ఎఫ్ షార్ప్ మైనర్. సో మీరు ఆ ఫీల్ని బట్టి అక్కడ ఇంకా ఇన్ డెప్త్గా ఫీల్ ఇవ్వాలి అన్న మైనర్ ఇవ్వచ్చు, లేదా హ్యాపీ ఫీల్ ఇంకా మంచి ఫీల్ ఇవ్వాలన్నా మేజర్ కార్డ్ ఇవ్వచ్చు. సో అలాగ 2 బార్స్గా డిఫరెంట్ చేసుకొని సపరేట్ చేసుకొని మీరు ప్లే చేసిన తర్వాత చరణానికి మీరు ఇవ్వచ్చు. చరణంలో 2 లైన్స్ పాడిన తర్వాత మినీ బీజిఎమ్స్ అన్నారు కదా, మినీ బీజిఎమ్స్ కాదు, సో లింకర్స్ అని చెప్పి పిలుస్తారు. ఆ లింకర్స్ని కూడా సో ఇదే కార్డ్స్ లెఫ్ట్ సైడ్ ఫార్మేషన్లో మీరు ప్లే చేసి ఒక 2-3 లైన్స్, అక్కడ మీకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి లింకర్స్కి ఒక 10 or 5 seconds టైంలో లేదా 15 seconds టైంలో మీరు లింకర్స్ కవర్ చేసేసి రిమైనింగ్ చరణంలో ఉన్న 2 లైన్స్ పాడేదానికి సింగర్కి టైం ఇవ్వాలి. అలానే మీరు ఫస్ట్ బీజిఎం కానీ, ఓపెన్ బీజిఎం కానీ, సెకండ్ బీజిఎం లేదా థర్డ్ బీజిఎం ఉన్నా కూడా చరణంలో థర్డ్ బీజిఎం ప్లే చేయొచ్చు. ఓన్గా మీరు ఈ విధంగా ఆల్మోస్ట్ వెస్ట్రన్ సాంగ్స్కి మీరు పియానో లేదా ట్రంపెట్, బ్రాస్, ఫ్లూట్ వాడచ్చు, వైలన్ ఫీల్ కోసం వైలన్ వాడచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ వాడి మీరు 4 బార్సా లేదా 3 బార్స్ లేదా 6 బార్స్ అన్నది సపరేట్ చేసి ప్లే చేసిన తర్వాత రోల్ అయిన తర్వాత మీరు ఇలాగా ప్లే చేయొచ్చు. థ్యాంక్ యూ.